వ్యక్తులతోని సహచర్యం వలన ఆయన ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నచ్చిన మెచ్చిన కవి వలె అంతవరకు కూడా భారతదేశంలో ఎవరైనా కవి అంటే గ్రాంధిక భాషలో రాసేవాళ్ళు, లేదంటే సంస్కృతంలో రాసేవాళ్ళు మాత్రమే కవులుగా గుర్తించేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఆయన తెగులు చూపించి ఈ గ్రాంధిక భాష కానీ సంస్కృతం కానీ ఇది పుస్తకాల వరకే పరిమితం, ఈ పుస్తకాల వరకు ఉన్నటువంటి భాష అనేది అది ప్రజలకి వెళ్ళదు, పామరులకు వెళ్ళదు. అందువల్ల ఈ గ్రాంధిక భాష అనేది మృత భాష కానీ మనుషుల భాష కాదని ఆ రోజుల్లోనే చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన ప్రధానంగా రాసినటువంటి కవితలు చూసినా, నోవెల్ చూసినా ఆయన సారంగధార, దిద్దుబాటు, కన్యాశుల్కం, పూర్ణమ్మ, పుత్తడి బొమ్మ ఇటువంటి కొన్ని నోవెల్ చూస్తే ఈరోజు అవి ఈ తాలుగా నవలా రచయితల్లో ప్రపంచంలో సాటి మేటి రచయితలు చూస్తే వాళ్ళకంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలిచినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆ రోజుల్లో కన్యాశుల్కం అనేది ఆ నాటిక ప్రదర్శించేటప్పుడు అప్పటి ఉన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళు ఆ తాలూకు నాటికి వేసిన వాళ్ళనే కాకుండా వేయించిన వాళ్ళు కూడా చాలా క్రూరంగా హింసించేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి దురహంకారాలను, అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి మూఢాచారాలను, అదేవిధంగా స్త్రీలని చాలా తక్కువ చూసే స్వభావాన్ని ఆ నాటికలో చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజే కాకుండా ఈ రోజే కాకుండా రేపటికి కూడా అది చాలా ఉపయోగకరమైనటువంటి నాటికగాను, అదే కాకుండా భారతదేశంలో భాషగా కాకుండా ప్రపంచంలోనే జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లీష్, చైనా, రష్యన్ ఇటువంటి ఇతర దేశ భాషల్లో కూడా అది రచించడం జరిగింది. ఇటువంటి మహానుభావుడి యొక్క కార్యక్రమం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అది ఇనిషియేటివ్ గా తీసుకొని చాలా అధికారికంగా నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసినటువంటి పరశురామ్ గారు, అమర్ స్కూల్ వాసు గారికి, అదే స్వామి విద్యానికేతన్, అదేవిధంగా రవీంద్ర ఇండియన్ స్కూల్ కిరణ్మయ్ మరియు కుమార్ల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వచ్చిన విద్యార్థులకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకి ధన్యవాదాలు.